फारूक शुक्री साहब, चेयरमैन उर्दू अकेडमी आंध्र प्रदेश। माशाअल्लाह उर्दू अकेडमी के जानिब से लाई हुई किताबों का आओ उर्दू सीखें, इसका इजरा हो रहा है। जनाब रूहुल्लाह साहब तशरीफ लाए। बेड़ मुस्लिम मरकजी जमात की तरफ से आली जनाब कासिम साहब और सदर साहब दोनों हमारे उर्दू अकेडमी चेयरमैन साहब का इस्तकबाल और शाबाशी फरमाएंगे। हमारे चेयरमैन साहब और वाइस चेयरमैन साहब दोनों की शाबाशी फरमाएंगे। हमारे पलमनेर के लोकल लीडर आली जनाब चेयरमैन साहब और वाइस चेयरमैन साहब दोनों की शाबाशी कर रहे हैं। परवीना पा और एक परवीना परवीना का अफरोज भाई, अमान भाई और इसी तरह महापाशा भाई, ये सब चेयरमैन साहब और वाइस चेयरमैन साहब का इकराम और इस्तकबाल कर रहे हैं। वी कोटा इकबाल भाई, बोलो भाई। इकबाल भाई ऊपर आ जाए। वी कोटा के इकबाल भाई स्टेज पर तशरीफ लाया। आओ ना ऊपर। वायनाड के डिस्ट्रिक्ट प्रेसिडेंट दोनों भी इकबाल भाई। बोलो भाई। भाई क्या भाई? అవునా अल्हम्दुलिल्लाह कफ़ा व सलामुन अला इबादिहिल्लज़ीना इस्तफ़ा। अम्मा बाद, अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वख्तिलाफ़ु अलसिनतिकुम व अलवानिकुम इन्न फ़ी ज़ालिका लआया। सदक़ल्लाहुल अज़ीम। स्कूल के मुदर्रिसीन और असातिज़ाए किराम, वीकोटा और दीगर अतराफ से आए हुए मुअज़्ज़ज़ मेहमान, हम सब अव्वलन आप हज़रात का तहे दिल से शुक्र अदा करते हैं
कि आप लोगों ने उर्दू जबान की मोहब्बत में उर्दू अकेडमी के चेयरमैन साहब, वाइस चेयरमैन साहब की मोहब्बत में आप तशरीफ लाए हैं। మిత్రులందరికీ కూడా నమస్కారం అండి। ఈరోజు చిత్తూరు జిల్లా పొలంనేరు రావడం జరిగింది। ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చరిత్రలో మొట్టమొదటిసారిగా आओ ఉర్దూ సీఖే అని చెప్పేసి రండి ఉర్దూ భాషను నేర్చుకుందాం। ఉర్దూ భాష ఒక మతానికి సంబంధించినటువంటి భాష ఏమాత్రం కాదు, ఒక మతంతో ఉర్దూ భాషకి సంబంధం లేదు అన్న ఒక నినాదం తీసుకుని, ఎందుకంటే భాషలు అనేవి మనుషులు ఒకరిని పరస్పరం గౌరవించుకోవడానికి, పరస్పరం ఒకరిని ఒకరు షనాఫ్ చేయడానికి, ఒకరిని ఒకరు మనం కూడాను ఏంటంటే పరిచయం చేసుకోవడానికి భాషలు అనేవి ఉంటుంది అని చెప్పేసి మనందరికీ తెలిసింది। కానీ మనం ఏదైతే ఉర్దూ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉందో, ఈ ఉర్దూ అకాడమీ ఏంటంటే మీరు చూసుకుంటే కనుక మొత్తం దేశవ్యాప్తంగా కూడాను మీరు ఎక్కడ కూడాను కనిపించని విధంగా మొత్తం భారతదేశ చరిత్ర తీసుకుంటే కనుక ఒకే ఒక్క వ్యక్తి, మన ఉర్దూ భాషాభిమానులు అందరం కూడాను ఆ వ్యక్తిని మేము మొహసినే ఉర్దూ అని చెప్పేసి పిలుస్తాము। మొహసినే ఉర్దూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి పిలుస్తాము। అదేంటండి మొహసినే ఉర్దూ అంటే ఏంటి అంటే కనుక పరోపకారి, అంటే ఎవరైనా కానీ ఒక చిన్న ఆవగింజంత ఉపకారం మనపై చేస్తే కనుక నేను పాటిస్తున్నటువంటి ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మం మాకు నేర్పించేటటువంటి గుణపాఠం ఏమిటంటే ఎవరైనా మీపై ఆవగింజంత మీపై ఉపకారం చేస్తే కనుక దాన్ని మీరు కొండంత భావించాలి అని చెప్పి। కానీ ఉర్దూ భాషకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఉపకారం కొండంతది కాబట్టి ఈ అంశాలను ప్రజల దృష్టిలోకి తీసుకెళ్ళడానికి, ఈ అంశాలను గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్ళడానికి మనం ఈ రోజున आओ ఉర్దూ సీఖే కార్యక్రమంతో పాటు ఇవన్నీ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది। అదేనంటే మీరు అలాగే అంటారు, ఎందుకంటే మీకు చైర్మన్ పదవి ఇచ్చారు కాబట్టి మీ పనే అది, మీరు ఆయన్ని మీరు గౌరవించాలి, మీరు ఆయన్ని మీరు అంతా చెప్పాలి। కానీ వాస్తవాలు ఏదైతే ఉన్నాయో చరిత్ర పుటల్లో అవి నిక్షిప్తమై ఉన్నాయి। మీరు చూసుకుంటే కనుక అందరికన్నా ముందు ఉర్దూ భాషని రెండవ అధికార భాషగా ప్రకటించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది। అదేవిధంగా రెండో అంశం మీరు తీసుకుంటే కనుక మొత్తం యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, దాన్నే మనం అందరం కూడాను మాను అని చెప్పేసి పిలుస్తాము, మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ। ఆ యూనివర్సిటీ తప్పించి మొత్తం దేశంలో రెండో ఉర్దూ యూనివర్సిటీ లేదు। మరి అలాంటప్పుడు ఆయన పరోపకారి కాకపోతే ఇంకేమిటి? అదేవిధంగా రాష్ట్రం విభజన అయిన తర్వాత మళ్ళా కర్నూలులో 144.9 ఎకరాల స్థలం కేటాయించి దానికి మళ్ళా డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ అనేది కేటాయించడం జరిగింది। అదేవిధంగా ఈ రోజున 360 ఉర్దూ ఘర్కం షాదీఖానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ప్రతి ఒక్క షాదీఖానా కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ రిజీమ్లోనే అవన్నీ కూడాను నిర్మాణం జరిగినాయి। అదేవిధంగా ఉపాధ్యాయులు స్పెషల్ డిఎస్సి ఉర్దూ భాషలో తీసుకొచ్చినటువంటి ఘనత కూడాను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది। కాబట్టి ఉర్దూపై చేసినటువంటి ఆయన సేవలు అనేకమైనటువంటి, కాబట్టి ఈ ఉర్దూ భాష అనేది దీన్ని మనం అందరం కూడాను గౌరవించి దాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి, అదేవిధంగా ఉర్దూ అకాడమీకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 36 కంప్యూటర్ సెంటర్లు, అదేవిధంగా 36 లైబ్రరీలు ఉన్నాయి। ఈ 36 కంప్యూటర్ సెంటర్స్లో కంప్యూటర్ సెంటర్ అని చెప్పేసి పేరు మాత్రం కానీ ఉంది, కానీ అక్కడ కంప్యూటర్లు ఏమాత్రం లేవు। కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా మొన్న 2 నెలల క్రితము 3 కోట్ల రూపాయలు ఫండ్ అనేది కేటాయించి ఇమ్మీడియట్గా వాటిని రిలీజ్ కూడా చేయడం జరిగింది। త్వరలో ఏదైతే అప్డేటెడ్ వర్షన్ సిస్టమ్స్ ఉన్నాయో అవన్నీ కూడాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉర్దూ అకాడమీకి సంబంధించిన కంప్యూటర్ సెంటర్స్లో ఉన్నాయి। ఈ కంప్యూటర్ సెంటర్స్ ద్వారా ఎవరైతే మన పిల్లలు ఉన్నారో, ఉర్దూ భాష నేర్చుకుంటున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడాను ఖచ్చితంగా డిటిపి మరియు అదేవిధంగా ఏదైతే జావా ఇవన్నీ కూడాను ఉర్దూ భాషలు నేర్పించడం కాదండి, దీంతో పాటు ఈ రోజున ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం నడుస్తుందో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు వారు మమేకమై ఏ విధంగా వారు ముందుకు అడుగు వేయచ్చు, వారికి ఎటువంటి అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించగలమో ఆ విధంగా వారందరినీ కూడాను ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఈ కంప్యూటర్ సెంటర్లు కూడాను తయారవుతాయని చెప్పేసి తెలియపరచడానికి ఈ రోజున ఇక్కడ ఈ आओ ఉర్దూ సీఖే కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఈ భాషాభిమానులు, దాని తర్వాత దీన్ని తీసుకొని రావడానికి మొట్టమొదటిగా లిటరీ కమిటీ మరియు ఫస్ట్ ఈ బుక్ తీసుకొని రావడానికి సహకరించినటువంటి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు జనాబ్ ఎన్ఎండి ఫారూక్ గారు, మన మైనార్టీ మంత్రివర్యులు, అదేవిధంగా మన
సలహాదారులుగా ఉన్నటువంటి మన పెద్దలు జనాబ్ అహ్మద్ షరీఫ్ గారు, అదేవిధంగా ప్రతి చోట కూడాను నేను ఇమీడియట్గా ఫోన్ చేసి మన గౌరవ శాసనసభ్యులు అమరన్న గారికి కూడాను ఫోన్ చేసి చెప్పంగానే నేను ఉండట్లేదు, కానీ నువ్వు మట్టు ఖచ్చితంగా వచ్చి ఇక్కడ కార్యక్రమం నిర్వహించి వెళ్లాల్సిందే అని చెప్పేసి చెప్పినటువంటి మా ఇటువంటి సహకారం అందిస్తున్నటువంటి మొత్తం టీంతో పాటు ఉర్దూ భాష ఇంకా రానున్న రోజులు ఇంకా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.